హాయ్ నమస్తే. మన ఛానల్ మన తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు మనం పెసరావకాయ ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా మనం మామిడికాయలు తెచ్చుకుని చక్కగా కడుక్కుని తుడుచుకుని ముక్కలు కొట్టించుకోవాలి. ఆ కొట్టించుకున్న ముక్కల్ని మనం నూనె వేసి కొంచెం ముందు కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ముక్కలు మెత్తబడకుండా ఉంటాయి, గట్టిగా ఉండడం కోసం. మళ్ళీ పచ్చడి కలిపిన తర్వాత ఇలా నూనె కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాసు కారం, ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాసు పెసరపిండి. పెసలు ఎండలో పెట్టేసి వేయించక్కర్లేదు, ఎండలో పెట్టేసి బాగా మిక్సీ వేసుకుంటే ఇలా మెత్తగా వస్తుంది పిండి. అది దాంట్లో కలిపేసుకోవడమే. అలాగే వీటితో పాటుగా కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలి. వేసుకుని ఈ మొత్తం కలిసి అలా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకునేటప్పుడు దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని, ఇది చాలా చలవ చేస్తుందండి, పిల్లలకు కూడా మంచిది, వేడి చేయదు. మామూలు ఆవకాయ అయితే వేడి చేస్తుంది అందరికీ, ఇది బాగా చలవ, వేడి చేయదు. అందువల్ల పిల్లలందరికీ కూడా పెట్టచ్చు అన్నమాట మనం ఈ పెసరావకాయ. ఇప్పుడు నేను 2 కిలోలు ముక్కలు ఉంటాయి వాటికి, అవి 3 ఒక అరసోల పోసాను అనమాట. అరసోల డబ్బా ఉప్పు, డబ్బా కారం, డబ్బా పెసరపిండి, కొంచెం ఒక 2-3 స్పూన్లు మెంతిపిండి అంత వేసేసి నూనె వేసి కలుపుకోవడం. ఎంత సింపుల్ చూడండి. ఆ ఆవకాయ కంటే కూడా ఈ ఆవకాయ చాలా సింపుల్ అన్నమాట. అలా నూనె వేసి అది మునిగే వరకు నూనె వేసి పెట్టుకుందాం. మళ్ళీ 3వ రోజు కలుపుకుంటాం కదా, అప్పుడు ఇంకా మళ్ళీ నూనె కావాలంటే ఈలోపు తేలుతుందన్నమాట పైకి నూనె. ఆ 3వ రోజు మళ్ళీ ఇంకా కావాలి అంటే మనం మళ్ళీ నూనె కలుపుకొని పెట్టుకోవచ్చు. అప్పుడు కొంచెం ఉప్పు కారం అన్నీ చూసుకోవచ్చు, కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. రెడీ అంతే. పైన కొంచెం నూనె వేసుకోవాలి. పెసరావకాయ రెడీ. దట్స్ ఆల్. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.